చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. బరి తెగించిన బాలీవుడ్ ఏమైంది ఈ నటులకి? మనమంతా సినిమా చూస్తుంటే హ్యాపీగా జీవితం, లక్షల కోట్ల రూపాయలు సంపాదించి విలాసవంత జీవితం గడిపే వీళ్ళంతా బెట్టింగ్ యాప్లకి ప్రమోట్ చేసి చివరికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అధికారులు నోటీసులు ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఏ స్థాయికి వెళ్ళారో, వీళ్ళ ఆదాయాన్ని ఎట్నుంచి ఎటు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఎవరు దీంట్లో ఉందంటే దాదాపు 26 నుంచి 29 మందికి నోటీసులు ఇచ్చారు. ఎవరు? ప్రముఖులు. విలక్షణ బహుభాషా నటుడిగా భావించే జస్ట్ టాస్కింగ్ అని ప్రశ్నించే ప్రకాష్ రాజు. ఇంకొక వైపు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఆ నలుగురిలో థియేటర్లన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి. దగ్గుబాటి సురేష్ గారి కుమారుడు దగ్గుబాటి రానా. ఇంకొకరు విజయ్ దేవరకొండ. వీళ్ళ ముగ్గురితో పాటు చాలామంది ప్రణతి, తర్వాత మంచు లక్ష్మి, మిగతా హీరోయిన్లు ఎంత ఉన్నారు. వైసీపీలో శ్యామల. వీళ్ళందరికీ ఏమైంది? ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? విలాసవంతమైన జీవితాన్ని ఎలా గడుపుతున్నారు? ఎందుకు ఇంత మచ్చ తీసుకొస్తున్నారు? నేను ఇందాక చెప్పినట్టు బరి తెగించిన బాలీవుడ్ హాలీవుడ్కి ఏమాత్రం తీసిపోకుండా ఎందుకు ఇలా ఈ విధంగా విచ్చలవిడి జీవితాన్ని గడుపుతున్నారు? ఎంతమంది అమాయకులు ప్రాణాలు తీసుకుంటున్నారు? వీళ్ళని నమ్మి వీళ్ళు చెప్పింది నిజమే అని చెప్పుకొని ఆ బెట్టింగ్ యాప్లకి సర్వస్వాన్ని త్యాగం చేసి ఊరేసుకొని చనిపోయిన వాళ్ళు ఎంతమందో. వాళ్ళ ఉసురు తగలదా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. పుట్టుక మరణం మధ్య మనం ఏం సాధించామనేది ముఖ్యం. ఇంత జీవితం లగ్జరీ జీవితానికి అలవాటు పడినప్పుడు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల అమాయకులు బలవుతుంటే మీ ఫ్యామిలీలు కూడా ఉంటాయి అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలా. ఇది మంచి పద్ధతి కాదు. మరి ఎన్ఫోర్స్మెంట్ ఎంటర్ అయింది, వాళ్ళు ఎవరిని వదిలిపెట్టరు. తర్వాత పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ కావచ్చు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, తర్వాత మియాపూర్ కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, పలు ప్లేసుల్లో అనేక కేసులు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల బలైపోయిన కుటుంబాలు ఫిర్యాదులు చేసినాయి. దీంట్లో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి అంటే సూక్ష్మ రంధ్రాన్వేషణ చేస్తారు. ఒకవైపు సిఐడి పోలీసులు ఉంటారు, తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటాయి, కేంద్ర నిఘా వర్గాలు ఉంటాయి, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు ఉంటాయి. వీళ్ళ చేతి నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు. ఏదేమైనా కానీ ఒక్కసారి మీరు ఇచ్చే సందేశం సినిమాల్లో మిమ్మల్ని చూసి నేర్చుకోవటానికి, మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందడానికి సినిమాలకు వస్తారు. మీరు అటువంటిది మీరు అది ఆసరాగా చేసుకొని మీ జీవితం విలాసవంత జీవితం కోసం అమాయకులు బలి చేయటం అది మంచి పద్ధతి కాదు అని యావత్ సినీ ప్రపంచం చెప్తున్న మాట. సరే, ఎవరైనా కానీ మాకు తెలియక ప్రమోట్ చేసామని చెప్పేసి ఇప్పుడు చేయట్లేదని చెప్పి తప్పించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అప్పుడు తెలియదా ఇప్పుడు జరుగుద్దని చెప్పి కోర్టుకు వెళ్ళి కేసులు తీసుకొని బెయిల్ మీద తిరిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏదేమైనా కానీ ఇప్పటివరకు తప్పించుకున్నారు. ఇక మీద తప్పించుకునే అవకాశాలు అసలు లేనట్టుగానే కనపడుతున్నాయి. వాళ్ళ యొక్క అన్నీ కూడా ద్వారాలు మూసుకుపోయినట్టు కనపడుతున్నాయి. ఏదైనా కానీ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఎప్పుడు చట్టం దృష్టిలో ఎవరు తప్పించుకోవడానికి అవకాశం లేదు. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. ఇకనైనా మానుకోండి. మీరు తీసే సినిమాలు సామాజిక చైతన్యం కలిగే సినిమాలు చేయండి. లేకపోతే ఆధ్యాత్మిక సినిమాలు, లేకపోతే పౌరాణిక సినిమాలు, లేకపోతే చరిత్ర, మనం చూడని చరిత్ర లాంటి తర్వాత ఏదైతే ప్రభాస్ సినిమా తీసిన బాహుబలి కావచ్చు, లేకపోతే కల్కి కావచ్చు, రేపు రిలీజ్ కాబోతున్న హరిహర వీరమలు కావచ్చు, ఇటువంటి సినిమాలు తీయండి, విశేషంగా ఆకట్టుకుంటారు. లేకపోతే ఆపరేషన్ సింధూర్ లాంటి మన దేశం కోసం చనిపోయిన సైనికుల గురించి తీయండి, హ్యాపీగా ఫీల్ అవుతాం. మరి మీరు బెట్టింగ్ యాప్లు ప్రోత్సహించి ఎంతమంది అమాయకులు ప్రాణాలను బలి తీసుకుంటారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి యావత్ ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటారు. ఇకనైనా మీ పద్ధతి మార్చుకోండి సినీ పరిశ్రమని హెచ్చరిస్తున్నారు.